హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. రవి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈరోజు అయితే నేనున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. సో మన ఇండియాలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇది. సో ఇలాగే ఇంకా కొన్ని రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఇది కూడా ఒక అతిపెద్ద రైల్వే స్టేషన్. అతి పురాతనమైనది, 200 సంవత్సరాల చరిత్ర కలిగింది. సో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ముంబైలో ఎక్కువ మంది జనాభా కలిగిన నగరం ఇది. ఎక్కువ మంది ఉద్యోగులు కూడా ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది నగరపాలక కేంద్రం అనమాట ఫ్రెండ్స్. జనాలు అయితే ఇక్కడ బస్సుల కోసం ఇలా లైన్ కడతారనమాట, క్యూ కడతారు. సో డిసిప్లిన్ సూపర్. ఒక రోజుకి 250 పైన రైల్వే ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతారనమాట. 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ని షార్ట్లో సిఎస్టీ అని కూడా అంటారనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులు ఎక్కువ కనుక ఎక్కువ రద్దీ ఉంటుంది. మొత్తం చాలా పెద్దగా ఉందన్నమాట ఈ ఛత్రపతి శివాజీ స్టేషన్. ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ని 1880లో కట్టారనమాట. ఈ ముందు పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్కి ముందు పేరు విక్టోరియా టెర్మినల్స్ అని ఉండేదన్నమాట. సో అది ఎందుకు ఏందనేది అయితే చెప్తాను. క్వీన్ విక్టోరియా స్వర్ణ జయంతి సంబరాలు ఆ సంవత్సరంలో జరిపారనమాట. ఈ నిర్మాణం చేస్తున్న సంవత్సరంలో జరిపారు. విక్టోరియా ఆకారం స్టైల్లో కట్టారు, నిర్మాణం చేశారు కదా, అందుకే విక్టోరియా టెర్మినల్స్ అని కూడా ఇంత ముందు పేరు విక్టోరియా టెర్మినల్స్ అని ఉండేదన్నమాట. విక్టోరియా టెర్మినల్స్ పేరుని కాస్త మన భారతీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ అని మార్చారనమాట, పేరు మార్చుకున్నారు. సో నైట్ వ్యూ అయితే మీరు చూడవచ్చు, చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, సూపర్గా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. సో సిటీ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. డిసిప్లిన్, ట్రాఫిక్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడాలు ఇవి అలాంటివి చేయకూడదు, చెత్త వేయడం కానీ అలాంటివి చేయకూడదు అనమాట. మీరు చూడవచ్చు, డే టైంలో మీకు చెప్పాను, పురపాలక కేంద్రం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసు. సో ఈ నైట్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మొత్తం ఓవరాల్గా లోపల కూడా చూపిస్తాను నేను, బాగుంటుంది. పెద్ద హవేలీలు ఇట్లా ఉంటాయి, ఇది చూసుకోవచ్చు, సూపర్ ఉంటుంది వాతావరణం. ట్యాక్సీస్ ఇలా ఉంటాయి, ఆటోలు, బస్సులు. సో ఫ్రెండ్స్, ఈ రైల్వే స్టేషన్కి 3 ద్వారాలు మెయిన్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు అనమాట. ఫ్రెండ్స్, మీకు లోకల్ ప్లాట్ఫామ్స్ మాత్రమే చూపించాను, ఇంకా మొత్తం చూపించలేదు. మెయిన్ ఇంకా ప్లాట్ఫామ్స్ ఇంకా ఉన్నాయి. మొత్తం స్టేషన్ అయితే చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ సిఎస్టీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ నైట్ వ్యూ సూపర్గా ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. అందుకే ఆ నైట్ వ్యూ కోసం ఆ రోజైతే నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొత్తం ఓవరాల్గా స్టేషన్ 1 to 18 ప్లాట్ఫామ్స్, జనాల రద్దీ, అక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం ఓవరాల్గా క్లియర్గా చూపిస్తాను. సో ఏంటంటే ఈ మొత్తం స్టోనింగ్స్తో కన్స్ట్రక్షన్ చేశాను అనమాట, మొత్తం రాళ్లతో కన్స్ట్రక్షన్ చేసింది. సో చాలా పురాతనమైంది అనమాట. సో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. సో మీరు చూసుకోవచ్చు, ముంబై సెంట్రల్ వ్యూ చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇదో ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం ఎక్సలెంట్గా కట్టారు, అయినా చూడవచ్చు మీరు. ఇది ఎంట్రన్స్. 1880లో నిర్మాణం చేసిన ఈ రైల్వే స్టేషన్ ఇప్పటికి కూడా అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. చూడవచ్చు మీరు, మామూలుగా లేదు. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి బాగా కట్టారు, పైన ఇంకా సూపర్గా కట్టారు. ఇక్కడ వచ్చేసి బుకింగ్ అనమాట, టికెట్ బుకింగ్ చేసుకోవడానికి. ఏటీఎంలు ఉన్నాయి, సూపర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది, సీరియస్గా ఉంటుంది. చూసుకోవచ్చు ఎలా కట్టారో, చాలా బాగా కట్టారు. ఇంకో ద్వారం నుండి చూపిస్తున్నాను అనమాట వ్యూ, సూపర్గా ఉంది. వెళ్దాం ఇంకా ముందు. ఇవన్నీ మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 1 నుండి 2, 3, 4, 5, 6, 7 అలా ఉందన్నమాట. ఇంటీరియర్ చూడవచ్చు. సో లైటింగ్ అయినా అంత బాగుందన్నమాట. చూసుకుంటే అంతా ప్లాట్ఫామ్స్ ఇవి మనం ఎన్నో చేస్తూ ఉంటారు, చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకొని చాలా పెద్ద చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్స్ 18 ఉంటాయి అనమాట. సో లోకల్ ప్లాట్ఫామ్ 8, మిగిలిన ప్లాట్ఫామ్స్ 10 నేషనల్ అనమాట. ఇంకా పెద్ద ట్రైన్లు వెళ్తాయి అక్కడ. సూపర్గా ఉందన్నమాట. ఈ రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ చాలా
పకడ్బందీగా ఉంటుంది. పోలీసులు ఎక్కడ చూసినా కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. వీడియోలు అవి తీయడం ఎందుకు ఏంటని అన్ని చాలా రకరకాల క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు ఏందనేది అయితే మీకు చెప్తాను. 2008లో జరిగిన ఈ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయన్నమాట. ఉగ్రవాదులు దాడి చేశారు మన మీద. ఈ రైల్వే స్టేషన్లో జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఉగ్రవాదులు సడన్గా వచ్చి కాల్పులు జరపడం వల్ల కొంత వందల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంటుంది ఇక్కడ. ఇటు నుండి వచ్చాం మనము, లోపల నుండి ఇటు వెళ్తున్నాం అనమాట. మనం ఎంట్రీలో ఇటు నుండి వచ్చాం కదా, ఇటు సైడ్ వచ్చేసి లోకల్ ట్రైన్స్ నడుస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఇవన్నీ ఇక్కడ నడుస్తాయి అనమాట. ఇక్కడ ఉన్నాయి 1 to 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. 1 to 18 ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం లోకల్ ప్లాట్ఫామ్స్ నుండి మన వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళే లాంగ్ ట్రైన్స్ ఎక్కడ వెళ్తాయో ఆ ప్లాట్ఫామ్స్ వరకు అయితే అటు సైడ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఆ ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తాను. స్టేషన్ పెద్దగా ఉంటుంది, ఓవరాల్గా చూపిస్తాను. ఓకేనా, ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ, అంతా నీట్గా ఉంది. మన ట్రైన్ టైమింగ్స్ డిస్ప్లే చేసి పెడతారు, టైమింగ్స్ అవి ఇవి. సో మీరు చూడవచ్చు, ఇటు సైడ్ వచ్చేసి ఈ బార్డర్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవి నడుస్తాయి అనమాట. లాంగ్ ట్రైన్స్. ఇటు వచ్చేసి మనకి లోకల్ ట్రైన్స్ నడుస్తాయండి. లోకల్ ట్రైన్స్ చాలా పురాతనమైంది, పెద్దది కూడా. ఇది మన ఇండియాలో ఇది బెస్ట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ అనే చెప్పొచ్చు. సో మీరు చూసుకోవచ్చు, చాలా లాంగ్లో ఉంది, చాలా పెద్దగా ఉంది. మీరు బయట అవుట్ సైడ్ చూసాం కదా మన, చాలా హెవీగా పెద్దగా ఉందన్నమాట. పైన చూడవచ్చు మీరు, లైటింగ్ దానికి ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ వల్ల చాలా సూపర్గా నిర్మాణం చేశారు. సో చూద్దాము ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉందండి. మీరు ఎక్కడ చూసినా కానీ ఇంకా ఎటు పోయినా అంతా బాగుంటుంది. వచ్చేసి చూసుకోవచ్చు మీరు, ప్లాట్ఫామ్ 8, 9, అక్కడ 10, 11 అట్టుంది ఎంట్రీ. జనాలు అయితే కూర్చున్నారు బాగా, చూడొచ్చు. అక్కడ ఇది 11 బాగుంది. ఫుడ్ కూడా తినడానికి ఇక్కడ దొరుకుతున్నారు కూడా. ఇదండి 11 ఇక్కడ. ఓవరాల్గా అయితే మీరు చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చూసారుగా. ఇక్కడ 12, 13 ఇక్కడ ఎంట్రీ ఉంది. 12, 13 ప్లస్ ఇక్కడ వచ్చేసి అక్కడ 14, 15, 16, 17 ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు. ఇది అవుట్ సైడ్ కూడా వెళ్ళడానికి ఇక్కడ సోర్స్ ఉంది. చూద్దాం ఎట్లుందో. జనాలు అయితే ఇటు సైడ్ ఇలా కూర్చున్నారు, కానీ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. దిగిన వాళ్ళు ఇటు నుండి ఇంకా అవుట్ సైడ్, ఇక్కడ అవుట్ అనమాట. ట్యాక్సీస్ వగేరా దొరుకుతాయి, ఇటు సైడ్ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ కూడా ఉంది టికెట్ కౌంటర్. ఓవరాల్గా చూసుకుంటే చాలా పెద్దగా ఉందండి, మీరు చూసుకోవచ్చు. వండర్ఫుల్ ట్యాక్సీ ఉంది. లోపల కూడా తిప్పడానికి వెహికల్స్ ఉంది అనమాట, చూసుకోవచ్చు. ఇన్సైడ్ మామూలుగా లేదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట, నీట్గా. మనం అవుట్ సైడ్ నుండి చూసాం కదా, ఇన్సైడ్ అనమాట. చూసుకోవచ్చు ఎలా ఉందనేది మీకు ఇన్సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేశారో కానీ చాలా పురాతనమైందనమాట. చాలా బాగుందండి, అస్సలు మామూలుగా లేదురా బాబు. చాలా పెద్ద కోట లాగానే కట్టారు, చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు మీరు. హైలైట్ అనమాట. సో వండర్ఫుల్గా కట్టారు, సూపర్గా కట్టారు, చూడవచ్చు. కానీ ట్యాక్సెస్ వస్తాయి, బుక్ చేసుకున్న ట్యాక్సెస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతాయి అనమాట. మీరు చూడవచ్చు రిజర్వేషన్ అని విన్నారు. బహార్ అంటే బయటికి, ఇక్కడ 3 లాంగ్వేజ్, బహార్, నికాస్, ఎగ్జిట్ అని ఇచ్చారు అక్కడ. ఇది అంతా చాలా గట్టి స్టోనింగ్ ఉందన్నమాట. ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఇంకా ముందుకి కావాలంటే ఇక్కడ సేవ్ వాటర్ ఇక్కడ పట్టుకోవచ్చు అనమాట. కూల్ వాటర్ ఉన్నాయి, నార్మల్ వాటర్ కూడా ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ అయితే మామూలుగా లేదు, చాలా హెవీగా అనమాట.
చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్ద ఉంది రైల్వే స్టేషన్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, జనాలు హ్యాపీగా కూర్చున్నారు, ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఎగ్జిట్ బహార్ మీరు షాపింగ్స్ ఏరియా ఉంది. మన ట్రైన్ పైన ఇచ్చాడనమాట. 11.19 కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇచ్చారనమాట. ఇక్కడ కూర్చోడానికి మాత్రం భలే ఇచ్చారండి, చూసుకోవచ్చు. అంతా ఓవరాల్గా కూర్చోడానికి అయితే సూపర్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చే జనాలు ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అదేంటంటే లోకల్ సపరేట్ ఇచ్చారు, ఇవి నేషనల్ లాంగ్ ట్రైన్స్ సపరేట్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకు ఇండియాలో ఏ ప్రాంతానికైనా ఇక్కడ నుంచి ట్రైన్స్ దొరుకుతాయి అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అడిగి తెలుసుకోండి, ప్లస్ డిస్ప్లే కూడా చేస్తూ ఉంటారు. లోకల్ ట్రైన్స్ ఎక్కడ వస్తాయి, సూపర్ ఫాస్ట్ అవి లాంగ్ ట్రైన్స్ ఎక్కడ వస్తాయి కనుక్కోవాలన్నమాట. సో ఈరోజు అయితే మనం ముంబై నుండి హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాను. బాగుందన్నమాట, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే చలి పెట్టట్లేదు, బాగా ఎండగా ఉంది. జనాలు అయితే చాలా క్లౌడ్గా ఉంటారు, బాగా రద్దీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 17, 18 ఎట్లా వెళ్ళాలి వే అయితే ఇస్ సైడ్ से जाना है, 17 नंबर इस సైడ్ అయితే ఇటు నుండి వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్లో ఉంది కదా ఎంట్రన్స్, అక్కడ నుంచి ఇటు ఇది మీకు చెప్పాను కదా సూపర్ ఫాస్ట్ ఇక్కడ వస్తాయన్నమాట. మనకు వచ్చేసి 8 to 18 వరకు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇచ్చారు, డిస్ప్లే ఇచ్చారు, చూడవచ్చు. వే టు ప్లాట్ఫామ్ 14, 15, 16, 17, 18 అనమాట. ఇక్కడ మా ఎరో మార్క్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇటు నుండి ఇలా వెళ్ళిపోవాలి. ప్లస్ వెయిటింగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంది మనం ట్రైన్కి వెళ్ళాలంటే. సో ఇక్కడైతే భలే ఇచ్చారు, ఇవన్నీ పెద్ద పెద్ద ఇచ్చారనమాట. రైల్వేస్ ఇవి ఫండ్స్ బాగా ఇచ్చారు, సూపర్గా ఇచ్చారనమాట. చాలా పెద్దగా ఉంది. ఇటు మనం వెయిటింగ్ రూమ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. బాగుంది, చూస్తున్నారా? నైస్ అంతా బాక్స్ ఇలా ఇచ్చాడనమాట. సో గాంధీ గారి స్టాచ్యూ మాత్రం హైలైట్ చేశారు. వెళ్దాం ముందుకి. సో ఇదనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు పోలీస్ అతను అయితే నేను ఆపాడనమాట, వీడియో ఎందుకు తీస్తున్నావు ఏందని చెప్పేసి. సో నేను ఏంటంటే ఆయనని ఎక్స్ప్లోర్ చేస్తున్నానని నా ఆధార్ కార్డు చూపించాను, అందువల్ల అతను సో ఆయన కారణం అయితే చెప్పారనమాట. ఎందుకంటే 2008లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అప్పటి నుంచి చాలా సెక్యూరిటీ పెంచేశారు ఇక్కడ. సో వాళ్ళకి కారణం అయితే చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మన దేశం మన కోసమే భద్రతను వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి కారణం చెప్పాలి. ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 17, ఇక్కడ 18 అనమాట. ఇదంతా అది 16, 15, 14 అట్టున్నాయి ఇటు అనమాట. మీరు చూసుకోవచ్చు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్, ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి, పెద్దగా ఉంది స్టేషన్. సో ఫ్రెండ్స్, ముంబై నగరం చాలా పెద్దది కనుక ఇక్కడ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చాలా మంది వచ్చి నివసిస్తూ ఉంటారు, అందుకే జనాలు ఎక్కువ రద్దీగా ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భయం వేరే ఉంటుంది. మన ప్రాంతానికి వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాను. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.